హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వసు కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి తనెవరూ తెలియకుండా జాగ్రత్త పడుతూ రిషిని ఓ ఆట ఆడుకుంటుంది కదా! రిషి ఆలోచించుకుంటూ ఉంటాడు. తనతో మాట్లాడడం వల్ల తను బాగైతే అది మంచిదే కదా! దానివల్ల నాకొచ్చే ఇబ్బందేమీ లేదు కదా! తన కండిషన్ నార్మల్ అయితే తననుకున్న వ్యక్తి కాదు నేను అని తనకి తెలిసిపోతుంది కదా! అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. అప్పుడు తనే నాకు ఫోన్ చేయడం మానేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత రోజు కాలేజ్ అయిపోయిన తర్వాత మను, ఏంజెల్ "ఏయ్! ఏంటి ఒక్కదానివే వెళ్ళిపోతున్నావు చెప్పకుండా" అని అంటారు వసు దగ్గరికి వచ్చి. "ఏం లేదు. నాకు చిన్న పనుంది. నేను మీతో రావడం కుదరదు. మీరు వెళ్ళండి" అని అంటుంది వసు. "మాకు తెలియకుండా ఏం పనబ్బా? అదేదో మాకు కూడా చెప్పొచ్చు కదా! మేము వస్తాము" అని అంటారు వాళ్ళిద్దరూ. "హే! మీ పని మీరు చూసుకోండి. నా పని నేను చూసుకుంటాను" అని అంటుంది వసు. "ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు. ఇదేదో ఆలోచించాల్సిన విషయం. వెంటనే విషయాన్ని అత్తయ్యకి చెప్పాలి" అని అంటాడు మను. "అవునా? అయితే వెంటనే నేను కూడా మీ ఇద్దరి విషయాన్ని అత్తయ్య మావయ్యకి చెప్పేస్తాను" అని అంటుంది వసు. "ఇదేంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా?" అని అంటాడు మను. "ఏం చెప్తావురా నా గురించి? నేను మీ విషయం గురించి అత్తయ్య మావయ్యకి చెప్పకుండా ఇన్ని రోజులు దాచిపెట్టాను. ఏమీ లేకుండా నువ్వు మాత్రం మా అమ్మకు చెప్తావా? అలా ఎలా చెప్తావు? ఏమని చెప్తావు?" అని గొడవ పడుతూ ఉంటుంది వసు. "అమ్మ తల్లి నీకో నమస్కారం. రోజు మనం కలిసే వెళ్ళేవాళ్ళం. నిన్న షాపింగ్కి రానన్నావు. సర్లే కదా అనుకున్నాము. మూడ్ లేదు అనుకున్నాము. ఈరోజు కూడా రానంటున్నావు. ఇదేదో తేడాగా ఉంది. అందుకే అత్తయ్యకి చెప్తాను అంటున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కారణం చెప్పకుండా నేను మీతో రాను అంటే మరి మేమేలా అర్థం చేసుకోవాలి? అందుకే అత్తయ్యకి చెప్తాను అంటున్నాను" అని అంటాడు మను. "చూడు, నాకు ప్రశాంతంగా నడిచి వెళ్ళాలి అనిపిస్తుంది. అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాను. దీనిలో తప్పేముంది? నాకు ఆ స్వాతంత్రం కూడా లేదా?" అని అంటుంది వసు. "సరే అమ్మా, నీ స్వాతంత్రం నీ ఇష్టం. వెళ్ళు" అని వదిలేస్తాడు మను వసుని. హమ్మయ్య అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసు. "ఏమైంది? వసు ఇలా ప్రవర్తిస్తుందేంటి?" అని అంటాడు ఏంజెల్తో మను. "నాకు అర్థం కావడం లేదు" అని అంటుంది ఏంజెల్. "సరే, వసు ఎక్కడికి వెళ్తుందో ఫాలో అవుదామా" అని అంటాడు మను. "వద్దు. వసు గనుక మనల్ని చూసిందనుకో అనుమానంతో ఫాలో అవుతున్నారా అని ఇంకా రచ్చరచ్చ చేస్తుంది. వదిలేసే, ఏదైనా విషయం ఉంటే తనే చెప్తుంది తర్వాత" అని అంటుంది ఏంజిల్. "తనకి ఏదైనా అయిందనుకో డాడ్ నన్ను తిడతారు. ఒకే కాలేజీలో చదువుతున్నారు కదా, వసుని పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు అని నాకు తిట్లు పడతాయి. మా అత్త కూడా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, ఆ మాత్రం వసుని పట్టించుకోవట్లేదా నువ్వు కాలేజ్లో అని మా అత్త కూడా తిడుతుంది నన్ను" అని అంటాడు మను. "సర్లే, రేపు కాలేజీకి వచ్చిన తర్వాత కూల్గా అడుగు. అప్పుడు చెప్తుందేమో చూద్దాము" అని అంటుంది ఏంజెల్. "సర్లే, నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. నేను వెళ్తాను" అని మను బండి స్టార్ట్ చేస్తాడు. బండి మీద వెళ్తూ ఉంటాడు. ఏంజెల్ తన కారులో వెళ్ళిపోతుంది. వసు నడుచుకుంటూ వెళ్తుంది. కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తుంది రిషికి. రిషి ప్రిపేర్డ్గా ఉంటాడు. కాల్ చేస్తానంది కదా, చేస్తుందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే కాయిన్ బాక్స్ నుంచి కాల్ వస్తూ ఉంటుంది. "హా, అదే నెంబర్, కాల్ చేస్తుంది" అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రిషి. "అబ్బా, బావ అనుకున్నట్టుగానే ఫోన్ లిఫ్ట్ చేశాడే" అనుకుంటూ హ్యాపీగా వసు నవ్వుకుంటూ ఉంటుంది. "హలో" అని అంటాడు రిషి. ఇంకా వసు నార్మల్గా మాట్లాడుతుంది. "హలో బాబు, మహేష్, ఏం చేస్తున్నావు" అని అంటుంది. "హలో" అని అంటాడు రిషి సీరియస్గా. "ఏంటి బాబు, నా మీద ఇంకా కోపం తగ్గలేదా? అంత కోపంగా మాట్లాడితే నేను తట్టుకోలేను" అని అంటుంది వసు. "హలో, నేనేమీ కోపంగా లేను, చెప్పండి" అని అంటాడు రిషి. "మనిద్దరి మధ్య కలుసుకోలేనంత దూరం ఉంది అని తెలుసు, కానీ మన మనసుల మధ్య కూడా దూరం పెంచేస్తున్నావు అని ఇప్పుడే అర్థమవుతుంది నాకు" అని అంటుంది వసు. "ఎందుకు అలా అంటున్నారు" అని అంటాడు రిషి. "మరి కొత్తగా అండి ఏంటి, అండి గిండి అంటున్నావు? పేరు పెట్టి పిలవచ్చు కదా" అని అంటుంది వసు. "మీ పేరు" అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. "అంతేలే, ఫారిన్ వెళ్ళిపోయిన తర్వాత మన ప్రేమనే మర్చిపోయిన వాడివి. ఇంకా నా పేరును గుర్తుంచుకుంటావా? మన ప్రేమని ఎలా గుర్తు చేశానో అలాగే నా పేరుని కూడా నేనే గుర్తు చేస్తానులే" అని అంటూ ఉంటుంది వసు. "నిజంగా మీ పేరు నాకు తెలీదండి" అని అంటాడు రిషి. "సర్లే, నేనే చెప్తానులే, కంగారు పడకలే, నేనేమీ అనుకోనులే, మర్చిపోయినాడివి, గుర్తు చేయడం నా బాధ్యత" అని అంటూ వసు ఆలోచిస్తూ ఉంటుంది. "హలో, ఏం మాట్లాడరేంటి" అని అంటాడు రిషి.
అదే ఆలోచిస్తున్నాను అని అంటుంది వసు. ఆలోచిస్తున్నారా అని అంటాడు రిషి అనుమానంగా. "ఆ, అంటే మీరు అడిగారు కదా, అదే నా పేరు కూడా మర్చిపోయావు అని బాధతో ఆలోచిస్తున్నాను" అని అంటుంది వసు. "అదేం కాదు, చెప్పండి" అని అంటాడు రిషి. పేరు అడుగుతున్నాడు, ఏం పేరు చెప్పాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది వసు. నా పేరు అని చుట్టూ చూస్తూ ఉంటుంది వసు. ఏంటండి అంత ఆలోచిస్తున్నారు పేరు చెప్పడానికి? కొంపదీసి అంతా సహ్యంగా ఉంటుందా ఏంటి అని అంటాడు రిషి సెటైర్ వేస్తూ. "హా, నన్నేమైనా అనండి, నా పేరునంటే మాత్రం అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నాను" అని అంటూ ఉంటుంది వాసు. ఏ అంతా ఫీల్ అవ్వకు, నేనేమనలే, చెప్పు చెప్పు" అని అంటాడు రిషి చాలా కూల్గా. "అబ్బా, ఎంత ప్రశాంతంగా, ఎంత కూల్గా మాట్లాడుతున్నావు బావా. ఆహా, ఇలా ఎప్పుడైనా నాతో మాట్లాడేవా? చెప్తా నీ సంగతి" అని అనుకుంటూ వసు నవ్వుకుంటూ "ఆ పేరేంటంటే" అని ఏం చెప్పాలో పేరు అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. "కొంపదీసి నీ పేరు మర్చిపోయావా" అని అంటాడు రిషి. "ఆ, పేరు ఎవరైనా మర్చిపోతారా" అని అంటుంది వసు. పేరు చెప్పడానికి ఆలోచిస్తుంటే అలానే అనుకున్నానులే. "సరే, నన్ను చెప్పమంటావా నీ పేరు" అని అంటాడు రిషి. వసు ఆశ్చర్యంగా, "అదేంటి, కనిపెట్టేశాడా నన్ను? ఇప్పుడు నేనేం తెలిసిపోయిందా? నా పేరు చెప్పేస్తాడా" అని అనుకుంటూ టెన్షన్ పడుతూ "సరే, నీకు టెస్ట్ పెడుతున్నాను" అని అంటుంది వసు. "టెస్టా? ఏంటది" అని అంటాడు రిషి. "నువ్వు నన్ను ముద్దుగా ఒక పేరు పెట్టి పిలిచేవాడివి, అదేంటో చెప్పు" అని అంటుంది వసు. "నేను ముద్దుగా పేరు పెట్టి పిలిచేవాడినా? దేవుడా, నిజంగా ఇది టెస్టే. నేను చెప్పే పేరు తను అనుకున్న పేరుతో మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు ఇంకా గొడవ చేస్తుంది. ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంటాడు రిషి. "హలో, చెప్పవేంటి" అని అంటుంది వసు గారంగా. అదే ఆలోచిస్తున్నాను" అని అంటాడు రిషి. "సరే, ఇక్కడున్నప్పుడు వదిలే. ఇప్పుడు నువ్వు ఫారిన్ వెళ్ళావు కదా, ఫారిన్లో చాలామందిని చూస్తూ ఉంటావు కదా, ఇప్పుడు వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇప్పుడు చెప్పు, నాకు ఏం ముద్దు పేరు పెట్టాలి అనుకుంటున్నావు" అని అంటుంది వసు. ఏం పేరు పెట్టాలబ్బా, ఏం పేరు చెప్పాలి అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. "ఏంటంతా ఆలోచిస్తున్నావు, చెప్పమంటుంటే" అని అంటుంది వసు. "హా, చెప్తున్నాను విను, తర్వాత నువ్వు ఫీల్ అవ్వకూడదు" అని అంటాడు రిషి. "అస్సలు ఫీల్ అవను, నువ్వేదైనా అంటే నేను ఫీల్ అవుతానా మహేష్ బాబు" అని అంటుంది వసు. "సరే, చెప్తున్నాను" అని అంటూ ఉంటాడు రిషి. "ఊరించకుండా చెప్పు బాబు" అని అంటుంది వసు. "పిచ్చమ్మ, బాగుంది కదా చాలా" అని అంటూ ఉంటాడు రిషి. "పిచ్చమ్మనా" అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది వసు. "పిచ్చమ్మ, ఎంత అందంగా ఉంది పేరు, చాలా స్వీట్గా ఉంది కదా" అని అంటూ ఉంటాడు రిషి. వసు కోపంగా, "బావా, నిన్ను చంపేయాలనిపిస్తుంది" అని అనుకుంటూ మనసులో "ఇప్పుడు చూడు నీకెలా ఇస్తానో" అని అనుకుంటూ ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు, ఇక్కడున్నప్పుడు ఎగ్జాక్ట్గా అలానే పిలిచేవాడివి, నన్ను ముద్దుగా పిచ్చమ్మ అని పిలిచేవాడివి" అని అంటుంది. "ఓరి దేవుడోయ్, ఇదేంటి, నిజంగానే అలా పిలిచేవాడా? అయిపోయాను. ఎంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగానబ్బా, అలా ఎలా మ్యాచ్ అయిపోయిందబ్బా. నేనేదో పిచ్చిది కదా, అందుకే పిచ్చమ్మ అని ఏదో క్యాజువల్గా అనేసాను" అని అనుకుంటూ ఉంటాడు రిషి. "నేనేదో ఒక స్టోరీ చెప్పి నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తే నువ్వేమో ఆ స్టోరీ నిజం అనుకుని, నేను నిజంగా పిచ్చిదాన్ని అనుకుని పిచ్చమ్మ అని డైరెక్ట్గా నాతోనే అంటావా, చెప్తా నీ సంగతి" అని అనుకుంటూ ఉంటుంది వసు. "ఓకే పిచ్చమ్మ, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను ఉంటాను, బాయ్" అని పెట్టేస్తాడు రిషి. సోదిగాడు, మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేశాడు, అంతే, ఎవరి మాట వినడు కదా అని అనుకుంటూ ఫోన్ పెట్టేసి వసు పిచ్చమ్మంట పిచ్చమ్మ, అసలు ముద్దు పేరంటే ఎంత అందంగా ఉండాలి, ఎంత బాగుండాలి. స్వీటీ అని, హనీ అని, స్వీట్ హార్ట్ అని, బేబీ అని ఎంత బాగా పిలుచుకుంటారు. నాకు పెట్టాడు ఒక పేరు, పిచ్చమ్మ అంట పిచ్చమ్మ. పిచ్చమ్మ అని ఎవరైనా ముద్దు పేరు పెడతారా? అడిగి మరీ పిచ్చిదాన్ని అనిపించుకున్నాను. చిచి, బావా శాడిస్ట్ బావా, మంచి బావ కాదు" అని అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది వసు. ఫోన్ పెట్టేసిన తర్వాత పిచ్చమ్మ అని పేరు పెట్టినందుకు తను ఏమైనా ఫీల్ అయ్యి ఉంటుందా? ఎందుకు ఫీల్ అవుతుందిలే, తను ఆల్రెడీ పిచ్చిదే కదా అని అనుకుంటూ ఉంటాడు రిషి. ప్రపంచంలో అందరూ ముద్దు ముద్దుగా ఎన్నో మంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, నాకు పెట్టమని అడిగితే మాత్రం పిచ్చమ్మ అని పెట్టాడు. పిచ్చమ్మ అంట పిచ్చమ్మ, పిచ్చిదాన్ని. నేనే నిజంగా అనవసరంగా ఫోన్ చేశాను బావకి, అందుకే నేను పిచ్చిదాన్ని. పిచ్చమ్మ అంట పిచ్చమ్మ అని చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది వసు. అలా వసు ఇంటికి వెళ్ళిపోతుంది.
ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.